ఢిల్లీలో దారుణం జరిగింది. స్వాట్ కమాండోగా పనిచేస్తున్నటువంటి ఒక గర్భిణి దారుణ హత్యకు గురైంది. భార్య కాజల్ తలపై డంబెల్తో కొట్టి చంపాడు భర్త అంకుర్. అయితే కాజల్ తన సోదరుడితో ఫోన్ కాల్లో మాట్లాడుతుండగా అంకుర్ దాడి చేశాడు. ఆర్థిక వివాదాలే కారణంగా తెలుస్తూ ఉన్నాయి. సో ఈ దారుణానికి ఒడిగట్టడం గల ప్రధాన కారణం ఆర్థిక వివాదాలే అన్నట్టుగా తెలుస్తోంది. సో కట్నం కోసం అత్తింటి వారు వేధించినట్టుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. భర్త అంకుర్ని ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు పోలీసులు. సో తన భార్య సోదరుడితో ఫోన్లో మాట్లాడుతుండగా ఇక్కడ దారుణ హత్య గురైంది. సో ఆ మహిళ స్వాట్ కమాండర్గా కూడా పనిచేస్తోంది. సో గర్భిణీగా కూడా ఉంది. వరకట్నపు వేధింపులే ఇంతటి దారుణ పరిస్థితికి దారి తీశాయన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఆ మహిళ మరణం పెద్ద ఎత్తున ఆందోళన గురి చేస్తోంది. స్వాట్ కమాండో ఆఫ్ ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ గజియాబాద్లో ఈ సంఘటన జరిగింది. 5 days ఆఫ్టర్ బీయింగ్ బ్రూటల్లీ అసాల్టెడ్ అలెజ్డ్ బై హర్ హస్బెండ్. 5 రోజుల పాటుగా తను చాలా దారుణంగా చిత్రహింసలకు గురైపోయి అనేక రకాలుగా ఆమె పైన దాడి చేయబడ్డటువంటి తన భర్త తర్వాత ఇప్పుడు ఈ సంఘటన ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. విత్ ఎ హెవీ డంబెల్ ఇన్ హర్ హౌస్. తన భర్త ఆ డంబెల్తో ఆ మహిళ పైన దాడి చేశాడంట. 5 రోజుల తర్వాత ఈ యొక్క మరణం విషయం బయటకు వచ్చింది. సో కాజల్ చౌదరి హస్బెండ్ అంకుర్, సో ఏ క్లర్క్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో ఇక్కడ ఒక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆఫీస్లో క్లర్క్గా కూడా పనిచేస్తున్నారంట. వాజ్ అరెస్టెడ్ షార్ట్లీ అంకుర్. సో ఇక్కడ అంకుర్ ఏమో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో క్లర్క్గా పనిచేస్తున్నారు. బట్ కాజల్ మాత్రం స్వాట్ కమాండోగా పనిచేస్తాం, ఢిల్లీ స్పెషల్ పోలీసులో పనిచేస్తుంది ఆవిడ. సో ఇక్కడ ఈ ఇద్దరు ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు. ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల విధులను వర్తిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ సంఘటనలో వరకట్నపు వేధింపులేనంట. అంకుర్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కార్యాలయంలో క్లర్క్గా పనిచేస్తున్నాడు భర్త. సో భార్యని వరకట్నం కోసం వేధించాడంట. మంచిగా చదువులు చదివి అన్ని రకాలుగా ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితేనే ఆ ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు స్థిరపడిపోయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటూ లక్షల కొద్ది జీతం తీసుకున్నా ఇంకా వరకట్నం కోసం ఆ మహిళని చాలా దారుణంగా డంబెల్తో కొట్టి చంపాడంట భర్త. ఆ సమయంలో ఆ మహిళ ఆ తమ్ముడితో ఫోన్లో మాట్లాడుతోంది. అంటే ఆ కాజల్ వాళ్ళ తమ్ముడితో తన ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో డంబెల్తో తీసుకొచ్చి దాడి చేశారంట. ప్రధాన కారణం ఆర్థిక లావాదేవీలే. సో her family alleged that she had been subjected to dowry harassment by in-laws despite the couple having a love marriage in 2023. లవ్ మ్యారేజ్ అంటే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2023లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరు ప్రేమ పోయింది. వరకట్నం వచ్చేసరికల్లా ప్రేమ పోయింది. అప్పటి నుంచి వరకట్నం కోసం వేధిస్తూ ఉన్నారని చెప్పి కాజల్ తల్లి చెప్తోంది. వరకట్నం కోసం 4 సార్లు వేధించి చిత్రహింసలకు గురి చేశారు. 2-3 సార్లు ఈ విషయంపైన చర్చ కూడా జరిగిందని చెప్పి ఆ కుటుంబం చెప్తోంది. సో ఈ లాస్ట్ 2 years నుంచి చాలా పెద్ద ఎత్తున తనపైన దాడి జరగడాలు, లేకపోతే ఏదో రకంగా మాటలు అనడాలు, తనపైన ఒక మెంటల్ హరాస్మెంట్కి కూడా కారణమైనట్టుగా తెలుస్తోంది. సో కాజల్ హూ జాయిన్ ద కమాండర్ ఇన్ 2022 ఈజ్ సర్వైవ్డ్ బై 1.5 year అండ్ ఓల్డ్ సన్. సో ఒక 7.5 బాబు కూడా ఉన్నాడంట. 2022లో తను ఉద్యోగంలో చేరింది. సో ఇక్కడ నిఖిల్ అనేటువంటి వ్యక్తి కాజల్ తమ్ముడు, ఏ కానిస్టేబుల్ పోస్టెడ్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్. సో ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో నిర్వర్తిస్తున్నారు ఇటు కాజల్ తమ్ముడు నిఖిల్. సో తను చెప్తున్న ప్రకారంగా జనవరి 22వ తేదీన కాజల్ తనకి కాల్ చేసింది. సో కొంత ఆర్థిక లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది, భార్యాభర్తలకి, అంకుర్కి అండ్ కాజల్కి. అది నాకంతా కూడా ఆ ఫోన్లో తెలిసింది, ఫోన్లో సంభాషణ అర్థమైపోయింది. సో అప్పుడు అంకుర్ అనే వ్యక్తి నాతో ఫోన్లో మాట్లాడుతుండగానే మా అక్కనేదో దాడి చేయబోతున్నాడు, ఫోన్ తీసి పక్కకు లాగేసినట్టుగా కనిపించింది. సో వెంటనే 5 minutes later అంకుర్ కాల్డ్ మీ. అంటే వెంటనే ఒక 5 నిమిషాల తర్వాత అంకుర్ కాల్ చేసి సో ఇన్ఫార్మ్ చేశారట, ఏమని ఈ రకంగా కొట్టాను మీ అక్కని చంపేశాను, మీ అక్కని తీసుకెళ్ళమన్నట్టుగా. అప్పుడు అంకుర్ అటు నిఖిల్కి కాల్ చేశాడు. నిఖిల్ ఎవరు? కాజల్ తమ్ముడు. సో కాజల్ తమ్ముడికి ఫోన్ చేసి మరి మీ అక్కని చంపానట్టుగా మాట్లాడుకొచ్చాడట. వెంటనే అటు లోకల్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాడు అంకుర్ కొట్టగానే. సో తర్వాత 2 days తర్వాత తనని గజియాబాద్ హాస్పిటల్ కూడా తరలించారు. సో సీరియస్గా ఇంజూరీ అయిపోయి తను మరణించినటువంటి విధంగా ప్రకటించడంతో ఆ తర్వాత పెద్ద ఎత్తున కొంత ఆందోళన కలిగించింది. సో ద కపుల్ మైట్ హ్యావ్ టేకెన్ సమ్ లోన్స్ అండ్ ఆఫెన్ హ్యాడ్ డిస్ప్యూటెడ్ రిలేటెడ్ టు దిస్. సో ఇద్దరు కలిసి కొన్ని లోన్లు కూడా తీసుకున్నారంట. ఆర్థిక లావాదేవీలు అని చెప్తున్న నేపథ్యంలో డౌరీతో ఎందుకు ఇంతగా డౌరీ పైన అడగాల్సి వస్తుంది అని చెప్పి అంకుర్ని అడిగినప్పుడు సో కొన్ని లోన్లు తీసుకున్న ఇద్దరం కలిసి ఆ లోన్లు, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్స్ అన్నీ కూడా పెద్దగా భారం అయిపోయాయి. కాబట్టి నేను అలా కుటుంబాన్ని అడగమని చెప్పాను. అందుకే జనవరి 22వ తేదీన తన ఫోన్కి
బావమరిదికి ఫోన్ చేయడం జరిగింది. కాజల్ వాళ్ళ తమ్ముడికి కాల్ చేసి మాట్లాడుతున్న సమయంలో ఈ రకంగా వెనక నుంచి వచ్చి డంబెల్తో కొట్టాను అనే రకంగా అంకుర్ చెప్తూ ఉన్నాడు. సో హౌస్ అంటే ప్రేమించినటువంటి ఆ అమ్మాయి ఇలా చంపాల్సింది అనిపించింది అన్నప్పుడు అప్పుల బాధ అని చెప్పుకొచ్చాడంట. అప్పులు అయిపోయాయి, బాగా ఇబ్బందులు పడ్డాం, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ని బేర్ చేయలేకపోతున్నాం, అందుకే ఈ రకంగా నేను అడగమని చెప్పాను. సో కొంత వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో నువ్వంటే నువ్వని చెప్పిన రకంగా కొట్టుకున్నాము, నేను దాడి చేశాను, చచ్చిపోయింది అన్నట్టుగా అంకుర్ యాక్సెప్ట్ చేశాడంట. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, సో ఏం జరిగింది? స్వాట్ కమాండర్గా పనిచేస్తున్నటువంటి కాజల్ పైన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో క్లర్క్గా పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తి అంకుర్, ఇద్దరు మంచిగా ఉన్నత చదువులు చదువుకున్నారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు స్థిరపడిపోయారు. కానీ ఒక వరకట్నం కోసం భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయిని చాలా దారుణంగా హతమార్చాడు భర్త. ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి దీనిపైన? ఇంకా ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? అంటే ఇది జనవరి 25 తారీఖున ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకోవడం జరిగింది. అయితే 5 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాజల్ కూడా మృతి చెందినట్టు కూడా 20 కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రి వైద్యులు కూడా ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కాజల్ ఉమెన్ కానిస్టేబుల్ గా ఢిల్లీ పోలీస్ బెటాలియన్ కూడా పనిచేస్తుంది. ఆమె స్వాట్ కమాండర్ గా కూడా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే విధులు నిర్వహించుకొని 25 తారీఖున ఇంటికి వచ్చినటువంటి సమయంలో ఆ భర్త అంకుర్ కొంత ఇబ్బంది పెట్టారు. దాంతో పాటు ఆ కాజల్ తన తమ్ముడితో మాట్లాడుతున్నటువంటి ఆ సమయంలో ఒక్కసారిగా అంకుర్ ఆ డమ్ములతో కూడా తలపై కూడా దాడి చేశారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష సాక్షి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈరోజు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాజల్ కూడా మృతి చెందడం జరిగింది. వీరు ఇటు ఢిల్లీలోని ద్వారకామూర్ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ప్రస్తుతానికి అంకుర్ చౌదరిని కూడా పోలీసులు అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. అతని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వీరిద్దరికి నవంబర్ 2023లో వివాహం కూడా జరిగింది. వివాహం జరిగినటువంటి సమయంలో కొన్ని రోజులు ఇద్దరు కూడా కలిసి బాగానే ఉన్నారు. దాని తర్వాత కొంత ఫైనాన్షియల్ గా డిస్ప్యూట్స్ వల్లనే కొంత ఈ యొక్క దాడి కూడా జరిగినట్టు కూడా ప్రస్తుతానికి ఆ పోలీసులు కూడా ప్రాథమికంగా అంచనా కూడా వేస్తున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. కాబట్టి వీరిద్దరూ కొన్ని లోన్స్ కూడా అప్లై చేశారు. ఆ లోన్స్ కూడా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆ ఇంటికి సంబంధించినటువంటి లోన్స్ కూడా తీసుకోవడము, దాంతో పాటు ఆ బ్యాంకర్స్ కొంత ఇబ్బందులు పెట్టడము, ఆ ప్రెజర్ అనేది ఆ కాజల్ పై అంకుర్ ఆ ప్రెజర్ పెట్టడంతో కొంత ఆ కాజల్ తన ఇంటికి వెళ్ళి డబ్బులు కూడా తీసుకురావాలని చెప్పేసి గతంలో కూడా డిమాండ్ కూడా చేశారని చెప్పేసి కూడా కాజల్ ఆ సోదరులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే కాజల్ ఆ సోదరులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికి అంకుర్ ఆ సోదరుని కూడా పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి వీరిద్దరికి ఆ 7.5 ఉంటుంది. రైట్ నవీన్, అంటే డైరెక్ట్గా అంకుర్ తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మంచి ఉద్యోగాలు స్థిరపడిపోయాడు, మంచిగా ఉద్యోగాలు వస్తాయి. వరకట్నపు వేధింపుల పేరుతో ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఆ భార్యని హతమార్చడాన్ని పోలీసుల విచారణలో ఇంకేం చెప్తున్నాడు? అంటే ఇంకేదైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉన్నాయా? కేవలం వరకట్నం కోసమేనా? ఇంకేటువంటి విషయాలు బయటపడుతున్నాయా? అంటే ఇది ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడ్డాము కాబట్టి కొంత ఆవేశంతో కూడా ఈ యొక్క అటాక్ చేశానని చెప్పేసి కూడా అంకుర్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాజల్ సోదరుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా అంకుర్ కాజల్ ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు, కావాలని చెప్పి డబ్బులు తీసుకురావాలి, వరకట్న వేధింపులు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఆ కాజల్ సోదరుడు కూడా వారు పోలీసులు కూడా చెప్పడం జరిగింది. పోలీసులకు ఇచ్చినటువంటి ఆ సమాచారంతో ఇటు అంకుర్ చౌదరిని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చెప్పడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ లో తానే ఆవేశంతో కొంత నేను ఆ డబ్బులతోటి దాడి చేశాను, ఆ సమయంలో కాజల్ తన సోదరుడితో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఈ యొక్క అటాక్ చేశానని చెప్పేసి కూడా అంకుర్ చౌదరి పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి వీరిద్దరూ మొదటగా ప్రేమ వివాహం చేసుకున్నారు. దాని తర్వాత కొంత ఫైనాన్షియల్ గా బర్డన్ ఎక్కువ కావడము, దాని తర్వాత కొంత డబ్బులు తీసుకురావాలని చెప్పేసి పదే అంకుర్ కాజల్ చెప్పడము. కానీ కాజల్ ఇంట్లో చెప్తే కొంత ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి దాన్ని కొంత సైలెంట్ గా ఉండడం. కాబట్టి ఇవన్నీ అంశాన్ని కూడా అంటే అవన్నీ చూసిన తర్వాత కొంత అంకుర్ చౌదరి కూడా కొంత ఫైనాన్షియల్ గా స్ట్రెస్ ఎక్కువై కూడా ఈ విధంగా దాడి చేశానని చెప్పేసి కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కూడా తెలిపినట్టు కూడా తెలుస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.